ఇప్పుడు మీరు ఎఫ్‌డిసి చైర్మన్ అని, అవతల ఛాంబర్ గొడవలు, ఇంకేవో థియేటర్ గొడవలు, అన్నిట్లోంచి మీరు ఆ నలుగురిలో నేను లేనని చెప్పేశారు మీరు. ముందు అరవింద్ గారు చెప్పారు. తర్వాత నేను లేనన్నారు మీరు ప్రెస్ మీట్‌లో. ఈ నేను లేను అన్న చెప్పడం అన్నది ఒక దిల్ రాజు వరకు కాదండి. ఇంకోళ్ళైతే అడిగే ప్రశ్న కాదు ఇది. మీకు చెప్తాను, అది ఆ నలుగురు అనే టాపిక్ బోర్ టాపిక్ అది. కాదు నేను అనేది వేరే యాంగిల్ సార్. మీరు అలా చెప్పడం అన్నది విత్ రిఫరెన్స్ టు ద ప్రెజెంట్ క్రైసిస్ ఇన్ ది ఇండస్ట్రీ. మీరు అన్నిటికీ నిలబడి ముందుగా రథసారథుల ముందు నిలబడి యాక్టివ్గా వెళ్ళే మనిషి మీరు ప్రతిదానికి. దాన్ని ఆ మాట అండంలోని మీరు డిజోన్ చేస్తున్నారా రెస్పాన్సిబిలిటీ? ఒకప్పుడు ఇప్పుడు ఈ నలుగురు థియేటర్లు వీళ్ళ దగ్గరే ఉన్నాయి, థియేటర్లు దొరకట్లేదు, ఎప్పుడు అది రొడ్డు టాపిక్ అయిపోయింది సార్. పాత స్టోరీ. అవునండి. ఈ రోజు థియేటర్లు మూత పడుతున్నాయి. ఇంకా ఆ నలుగురు అనే టాపిక్ ఎక్కడిది? మీకు అర్థమైందా? థియేటర్లు నడవక మూత పడుతున్నాయి. థియేటర్లలో సినిమాలు లేక రారా బాబు ఏ సినిమా ఉన్నా రిలీజ్ అంటే కూడా వేసేసుకునే పరిస్థితి ఉంది థియేటర్లకి. అదే కదా ఇప్పుడు అన్ని రెట్రో రిలీజ్లు అన్నీ కూడా. సో వస్తున్నాయంటే ఏంటి? థియేటర్ల కాంటెంట్ లేదు కదా. ఇంక ఇప్పుడు ఆ నలుగురు అనే టాపిక్ ఎక్కడిది? ఆ ఉద్దేశం ఉన్నది. ఒరే బాబు సినిమాలు ఇవ్వడరు, థియేటర్ల ముందు కాపాడుకోండి. సినిమాలు వస్తే జనాలు థియేటర్కి వస్తారు, థియేటర్లు ఓపెన్ ఉంటాయి, లేకుంటే థియేటర్లు మూతపడుతున్నాయి. ఇంకా ఆ నలుగురు టాపిక్ ఏంది అనేది నా సెన్స్. మీ సెన్స్. ఓకే. బిజినెస్ మారిపోయింది. అంతకుముందు ఒకలాగా ఉన్న బిజినెస్ టోటల్ షిఫ్ట్ అయిపోయింది. ఇది అర్థం చేసుకోవాలి కదా. అవును. ఇంకా పాత చింతకాయ పచ్చడి స్టోరీలు ఎందుకు? అవును. ఎంతసేపు ఇంకా నలుగురు అన్న మాట అది లేనే లేదు. థియేటర్లు మూత పడిపోతున్నాయి. మరి థియేటర్లు మూత పడకుండా మీరు ఇప్పుడు జనరల్ దిల్ రాజు కాదు, తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు. ఇప్పుడు మీకు తెలియని లోపాలు, మీకు తెలియని లోతుపాతులు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఏమీ లేవు. ప్రతి బిట్టులోని మీరున్నారు, ప్రతి బిట్టు వెనకతలో మీరున్నారు. ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్స్ని కాపాడే ప్రయత్నం మీ వైపు నుంచి ఏం జరుగుతుంది సార్? అదేనండి, ఇప్పుడు నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూనే ఉన్నాను, సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకుంటేనే సినిమా ఇండస్ట్రీ గ్రోత్ బాగుంటుంది. అలాగే ప్రేక్షకుడికి కన్వీనియంట్గా ఉంటుంది. సింగిల్ థియేటర్ ఉంటే మల్టీప్లెక్స్కి వెళ్ళాలంటే 250 రూపాయలు టికెట్, సింగిల్ స్క్రీన్స్కి వెళ్తే బాల్కనీకి వెళ్తే 100 రూపాయలు, రెండో క్లాస్కి వెళ్తే 50 రూపాయలు. అంటే ఒక మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ థియేటర్కి వెళ్ళి సినిమా చూసేది సింగిల్ స్క్రీన్స్లోనే. సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ మల్టీప్లెక్స్కి వెళ్తారేమో, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా, కానీ ఎక్కువ మట్టుకు ఇక్కడికి వెళ్తారు. కాబట్టి ఆ సింగిల్ స్క్రీన్స్ కాపాడుకుంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ని టోటల్గా ఇండస్ట్రీ మిస్ అయిపోద్ది. కాపాడుకుంటే అనే స్లోగన్ కన్నా దిల్ రాజు గారి దగ్గర నుంచి ఎలా కాపాడుకోవచ్చు అనేది కదా కోరుకుంటారు. నేను గైడ్ లైన్స్ ఇస్తున్నాను. ఎఫ్‌డిసి నుంచి ముందు తెలంగాణకి ఒక గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు అది వర్కౌట్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్గా ఆంధ్రప్రదేశ్లో కూడా అడిగి చేయించవచ్చు. ఏంటి సార్? సో ఇక్కడ ముందు రన్ ట్రాక్ అంటే ఒక్కొక్క థియేటర్లో నిజంగా ఎంతమంది సినిమాలు చూస్తున్నారు, జెన్యూన్గా రన్ ట్రాక్ వచ్చేలాగా ప్రయత్నాలు స్టార్ట్ చేశాం. రన్ ట్రాక్ వస్తే అప్పుడు అందరికీ క్లారిటీ వస్తే, ఓ ఇదే ఇంతేనా, ఇంతమంది చూస్తున్నారు నా సినిమా, లేదు నా సినిమా ఎక్కువ మంది చూడాలంటే ఏం చేయాలి, థియేటర్ వాళ్ళకి కూడా ఏంటి, ఓహో ఈ సినిమా రిలీజ్ అయితే నా దగ్గర ఎంతమంది చూసారు, థియేటర్ వాళ్ళ దగ్గర లెక్క ఉంటుంది. కానీ వాళ్ళకు ఎందుకు మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు, వాళ్ళ ప్రాబ్లం ఏంటి? ప్రేక్షకుడికి మనం టికెట్ కానీ, క్యాంటీన్ రేట్లు కానీ, థియేటరు యాంబియన్స్, మెయింటెనెన్స్ సరిగ్గా లేకుంటే ఎందుకు వస్తాడు? కావలసినప్పుడు టికెట్ రేట్లు పెంచి రావద్దని చెప్తున్నాం, క్యాంటీన్ రేట్లు పెంచి రావద్దని చెప్తున్నాం, థియేటర్ మెయింటెనెన్స్గా సరిగ్గా లేకుంటే ఎందుకు వస్తాడు? రాడు. ఇది సింగిల్ థియేటర్స్ ప్రాబ్లం. ఇక్కడ నుంచి మల్టీప్లెక్స్ మెయింటెనెన్స్ ఈజ్ గుడ్. ఎందుకు? అవి కొత్త. కానీ అక్కడ టికెట్ రేట్లు 250, 300. అంటే మళ్ళీ క్యాంటీన్ రేట్లు అన్నిటి మీద డబుల్. ఒక ఫ్యామిలీ అక్కడికి నలుగురు కలిసి సినిమాకి వెళ్ళాలి అంటే 1500 నుంచి 2000 రూపాయలు పెట్టే కెపాసిటీ ఉన్న వాళ్ళే వెళ్తారు. అప్పుడు ఆడేం చేస్తున్నాడు, ఒరే ఈ సినిమా యావరేజ్ అంటారా, ఎందుకులే ఓటీటీలో చూద్దామని వెళ్ళడం మానేస్తున్నాడు. నా ఇక్కడికి వెళ్ళట్లేదు, నా అక్కడికి వెళ్ళట్లేదు. అట్లీస్ట్ సింగిల్ థియేటర్లో మేము కంఫర్టబుల్గా పెడితే, అరే మల్టీప్లెక్స్ వరకు ఎందుకు, ఈ సినిమా యావరేజ్ అంట, ఇక్కడ వెళ్ళి చూద్దామనేది మూమెంట్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక సునీల్ నారాయణ గారు వాళ్ళు ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళు
పాత థియేటర్లు తీసుకున్న సూర్యకళ కానీ లేకపోతే సత్యం థియేటర్ కానీ ఇలా కొన్ని థియేటర్లు జిల్లాల్లో కూడా చేస్తున్నారు. మీరు ఏమైనా అలాంటి ప్రయత్నం? మేము చేసాం. మేము తెలంగాణలో ఒక 20 థియేటర్స్ అలా చేసాం. ఆంధ్రాలో, ఉత్తరాంధ్రలో కొన్ని థియేటర్లు చేసాం. అవి చేయడం వల్ల అక్కడ బెటర్ రెవెన్యూ వస్తుందా? 100%. ఇవాళ గద్వాల అనే సెంటర్ ఉంది ఇక్కడ తెలంగాణలో. అది తీసుకొని పాత థియేటర్ తీసుకొని మల్టీప్లెక్స్ కన్వర్ట్ చేసి 2 స్క్రీన్స్ 3 స్క్రీన్స్ చేసాం. గద్వాల్లో అప్పటి వరకు ఒక సినిమాకి 5 లక్షలు వచ్చే సినిమా ఈరోజు 15 లక్షలు వస్తుంది. ఓకే. ఎందుకు? ప్రేక్షకుడు అరే థియేటర్ బాగైంది, కంఫర్ట్, థియేటర్కి వెళ్దాము అనే కల్పించాం. అది ఎవ్రీవేర్. దట్ ఫార్ములా ఇట్స్ వర్క్. ఓ గ్రేట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.